హాయ్ అందరికీ, బాగున్నారా? ఏంటి ఈరోజు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా తోటలో కాసిన పనస పండు. అసలు నిజంగా అండి, మనం వేసిన చెట్టు అది పండై కాసిందంటేనే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. నిజంగా ఈ చెట్టు మేము వేసైతే 10 years అవుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు అయితే వేశారు. అప్పటి నుంచి ఇది దగ్గర దగ్గర ఇప్పుడు 3 times కాసింది. బట్ ఈసారి అంటే చాలా స్పెషల్, ఎందుకంటే ఇన్నిసార్లు కాసినా మేము తినలేకపోయాము. అది మాకు పండు అవుతుందని తెలియక ఫస్టే కట్ చేసేసేవాళ్ళం అనమాట. సో దానివల్ల అది పండు కాకముందే పోయేవి. అలా 2 సార్లు పోయాయి. బట్ ఈసారి అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అది పండు అయ్యింది. సో మేము చూసాము. అక్కడికి వెళ్ళగానే అసలు పనసకాయ ఎక్కడున్నా ఆ స్మెల్ అసలు మామూలుగా ఉండదు. భలేగా ఉందండి ఆ స్మెల్. నిజంగా పనసకాయ స్మెల్ అసలు చూడాలి, కానీ ఎక్కడున్నా ప్లేస్ మొత్తం వ్యాపించేస్తుంది. సో మా తోట మొత్తం వ్యాపించేసింది ఆ ఫ్రూట్ తాలూకా ఫ్లేవరు. సో అది పండయింది. సో కట్ చేసాం, మేము కట్ చేసి ఇంటికి తెచ్చాము. భలేగా అంటే భలేగా ఉందండి, సూపర్గా ఉంది. అసలు చెప్పలేము, ఆ కలర్ చూస్తేనే నాకైతే చాలా నచ్చేసింది. దీన్ని ఖర్జూర పనస అంటారంట, కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. ఆ కలర్కే ఎవరైనా ఫిదా అయిపోతారండి. టేస్ట్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. నేను మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నాము, కానీ సూపర్గా ఉంది అసలు. నిజంగా మన చేతులతో పండించినవి ఏవైనా తింటే వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. నాకైతే అసలు అది కోస్తుంటేనే నేను తినేసేసాను మొత్తం, కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ పిక్కలతో కూడా కర్రీ చేస్తారంట, ట్రై చేయాలి. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ మా అమ్మమ్మ అయితే అవి కాల్చుకొని తింటారని చెప్పింది. అలా తిన్నా బాగుంటాయంట, సో చూడాలి. కానీ దాని కలర్కే నేను ఫిదా అయిపోయానండి. ఇంకా అసలు నాకు ఈ వీడియో తీసినప్పుడు కన్నా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఇంకా అలా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ తినాలని. సో ఇవి మేము ఒక్కలమే తినము, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచుతాము. ఎందుకంటే పల్లెటూరులో ఉంటే ఏవైనా షేర్ చేసుకుంటుంటారు. సో చూడండి, అసలు కలర్కే నేను ఫిదా అయిపోయాను. ఉంటాను, బాయ్.